నమస్తే, నేను మీ సతీష్. రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తున్న చంద్రబాబు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుకూల మీడియాలు ఈ రోజున ఒక కొత్త ప్రచారాన్ని అయితే తెరపైకి తెచ్చాయి. మరి ఈ రకమైనటువంటి ప్రచారానికి గల కారణాలు ఏమిటి, ఏ విధమైనటువంటి ఆలోచనతో ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా. సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీడియా, సొంత మీడియా అయినటువంటి సాక్షి ఛానల్ ఒక కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. అదేంటి అంటే, రేవంత్ రెడ్డిని చంద్రబాబు ఏబిఎన్ ఛానల్ ద్వారా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. అంటే ఏంటి సార్ ఇది? ఈ రకమైనటువంటి ప్రచారాలు చేయడం ద్వారా ఏం లాభపడదాం అనేటువంటి ఆలోచన ఉండొచ్చు దీని వెనకాతల? అంటే నీళ్ళలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఒక చిన్న గడ్డి పరక కూడా ఆసరా దొరికితే దాంతో ఒడ్డుకు పడాలనే ప్రయత్నం చేస్తాయండి. ఎవరైనా చేస్తాం, అది సహజం. అట్లాగే ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ రేవంత్ రెడ్డికి గతంలో కేసీఆర్ ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తనకి ఎలాంటి సహాయం అందించాడో, రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశానికి కూడా అటువంటి సహాయం అందిస్తాడనే ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారిలోకి వచ్చింది. ఎంత సహాయం పొందాడో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆ సహాయం ఆయన గెలుపులో ఎంత ప్రధాన పాత్ర పోషించిందో జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ కేసీఆర్ గారు అక్కడ లేరు. కేసీఆర్ గారి స్వభావాన్ని, ఆయన స్వరూపాన్ని చూసి రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకున్నారంటేనే వీళ్ళిద్దరికీ పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావం అనేది అక్కడ అర్థమవుతుంది. ఆయనకి ఖచ్చితంగా భిన్నమైన వ్యక్తి కాబట్టి ఈయన ఎన్నుకున్నారు. ఈయన ఇతర రాష్ట్ర రాజకీయాల్లోనూ లేకపోతే ఇలాంటి వ్యక్తుల్ని ప్రమోట్ చేయటానికో ఆయన పనిచేసే వ్యక్తి కాదు. ఇప్పుడు ఆయన ముందున్న ప్రధాన ప్రాధాన్యత ఏంటంటే, తెలంగాణలో గతంలో జరిగినటువంటి లోటుపాట్లు సరిదిద్దుకుని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన 6 హామీలని అమలు చేయటం ఆయన ప్రధాన ధ్యేయం. అంతే తప్ప ఇవాళ పక్కన జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో రాజకీయాల్లో జోక్యం చేసుకుని అక్కడ ఎవరినో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఈయనకి లేదు. అక్కడ కూడా ఒకవేళ కనుక అట్లా అనుకున్నా కూడా ఆల్రెడీ ఒక ప్రజల్లో ఒక ఖచ్చితమైన నిర్ణయం ఏర్పడిపోయింది. ఎప్పుడైతే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడో ఆ ఓటమి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం మీద కూడా ఈక్వల్గా చూపిస్తుంది. వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, మనం కూడా మార్పు కోరుకుందాం. 5 ఏళ్ళు చంద్రబాబు గారికి ఇచ్చాం, ఈయనకి 5 ఏళ్ళు ఇచ్చాం. ఈ 5 ఏళ్లలో మనకు జరిగిన మేలేం లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుందాం అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు, కృత నిశ్చయానికి వచ్చేసారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఏమైనా రిలేషన్ ఉంటే దాన్ని ఏదైనా చెడగొట్టాలనే ఉద్దేశం మీద నేను అనుకోవటం, మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ బ్లాక్మెయిల్ కథలో కార్ఖానాలు నడపటం, అది బ్లాక్మెయిల్కి లొంగే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాదు. అసలు అయినా అటువంటి రాజకీయం తెలంగాణలో జరగదండి. ఒకవేళ కనుక ఆయనకి సంబంధించిన ఆస్తుపాస్తులు ఉన్నా కూడా ఆయన ఇంతవరకు కన్ను కూడా పెట్టలే వాటి మీదకి. ఎందుకు పెట్టలేదంటే ఆయనకున్న ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి. ఒక క్రమంలో ఈ భూముల్లో అక్రమాలు ఏమైనా జరిగినాయి, ఆక్రమణలు జరిగినాయి అనే వచ్చే క్రమంలో అప్పుడు ఈయనది కూడా కనుక అది వచ్చిందనుకోండి, అలాంటి కేసెస్ని చూస్తాడే తప్ప దాని మీదే దృష్టి పెట్టి ఉండడు. దాని మీద దృష్టి పెడితే ఆయన వెళ్ళాల్సిన దోవలోకి ఆయన వెళ్ళలేడు. ఆయన నడవాల్సిన ప్రయాణం చాలా ఉంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కొంత అపోహలు. మన ఆస్తులకి ఏమన్నా ప్రమాదం ఏర్పడుతుందేమో రేవంత్ రెడ్డి గారి వల్లని. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ద్వారా వాళ్ళు అటువంటి గేమ్ ఆడారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులకి సంబంధించిన ఆస్తుల మీదకి వెళ్ళి ఆ బెదిరింపులు చేసేటప్పటికి కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు పార్టీలు మారాల్సి వచ్చింది. రెండోది, అక్కడున్న తెలుగుదేశం నాయకులు కూడా వాళ్ళు తెలుగుదేశం అభిమానులు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక సహాయం ఇవ్వాల్సి వచ్చింది. పార్టీ పరంగా దాంట్లో చేరి బలపరిచి గెలిపించే బాధ్యత బెదిరింపుల ద్వారా అప్పుడు చేశారు. కానీ ఇప్పుడున్నది ఇది ఒక జాతీయ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఉన్నది. వాళ్ళు ఆ జాతీయ పార్టీ ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇచ్చిన హామీలని వాటి జోలికి వెళ్ళి చూసుకుంటారు. తర్వాత ఇక రాష్ట్రంలో వాళ్ళ పార్టీ గెలుపు కోసం కృషి చేసుకుంటాడు, కానీ ఇంకెవరి పార్టీ కోసం గెలుపు కృషి చేయడు కదండి. ఆయన ఒక ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్. మొన్న ఆయన బాహాటంగా చెప్పాడు, షర్మిల గారిని మేము వాళ్ళ కొత్తగా అక్కడ పంపిస్తున్నా సరే, షర్మిల గారు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చేసే కృషిలో నా పాత్ర ఉంటుంది, నా సహకారం ఉంటుంది, నేను ఏ విధంగా సహకరించగలన్నా కూడా నేను చేస్తానని చెప్పాడు బాధ్యత. అది అంత క్లియర్గా చెబుతున్నప్పుడు వేరే టీవీ ఛానల్స్ ద్వారా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడండి ఛానల్స్ గురించి కానీ ఇంకోటి కానీ, కొన్ని ఛానల్స్ని ఉద్దేశించి 10 కిలోమీటర్ల లోపల నేను పాతేయగలను, మిమ్మల్ని నేనేం కేర్ చేయను, నాకు ప్రజల అభిమానం ఉంది డైరెక్ట్గా, మీరు రాసే దొంగ వార్తల మూలన నాకు వచ్చే నష్టం ఏం లేదని ఎలక్షన్ ముందు ఎవరన్నా అట్లాంటి ఛాలెంజ్ చేస్తారండి. ప్రధాన ఛానల్స్ మీద కూడా చెప్పాడు.
ఆయన అంత ప్రజల మీద ఉన్న నమ్మకం ఆయనకి అట్లాంటిది. ఎందుకంటే నేను ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నా, నా పారదర్శకంగా వాళ్ళ కష్ట నష్టాలు నేను వింటున్నాను. నా చిత్తశుద్ధి ఏంటో వాళ్ళకి తెలుసు. గత ప్రభుత్వం చేసిన లోపాలని నేను చెప్తున్నప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్న నిజాన్ని గమనిస్తున్నారు. కాబట్టి నా గెలుపుని ఎవడో ఆపలేడని ఆ రోజే చెప్పాడు ఆయన. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరో ఛానల్స్ ద్వారా రేవంత్ రెడ్డి గారిని చేస్తా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఆయన కొత్తగా చీఫ్ మినిస్టర్ అయ్యాడు సతీష్ గారు. ఆయనకు అంతకుముందు అసలు ఈ పరిపాలనా సంబంధించిన మంత్రిగా కూడా ఎప్పుడు పనిచేయాలి. ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యాడు, అంటే సీనియర్ శాసనసభ్యుడు. ఆయన మొన్న దావోస్ వెళ్ళి 48,000 పైన, అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన అగ్రిమెంట్ ఒక్క అదానీ సంస్థ, అదానీకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సన్నిహిత మిత్రుడు. మన మధ్య వచ్చి కలిసి వెళ్ళాడు ఆయన. ఎందుకో ఏపీలో శాండ్ మైనింగ్ అంతా కూడా వాళ్ళే చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్ట్ ఆయనకు అప్పచెప్పాడు. ఇంకో పోర్ట్ రామాయపట్నం పోర్ట్ ఏదో ఇంకోటి కూడా ఆయనకు అప్పచెప్పే పనిలో ఉన్నారు. తర్వాత ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇవ్వాలనే ఒక ప్రయత్నం జరిగింది. గంగవరం పోర్టు ఇవన్నీ కూడా అట్లాంటి ఆయన అదాని అక్కడ పెట్టడానికి చూపిస్తారు చొరవ. ఇక్కడ 14,500 కోట్లు తెలంగాణలో పెట్టడానికి చూపించాడంటే, అంటే నీ యొక్క ఉద్దేశం, నీ యొక్క స్వభావం ఆయనకి తెలవబట్టే కదా. ఎప్పుడైనా నువ్వు రేపు ఇబ్బంది పెడతావనే భయం ఉండబట్టే కదా. లేకపోతే 14,500 కోట్లు ఆంధ్రాలో పెట్టవచ్చు. ఒక రకంగా కోస్ట్ అక్కడ ఆయన చేసే బిజినెస్ కూడా ఎక్కువ పోర్టు రిలేటెడ్ బిజినెసెస్ అయినా కూడా మరి ఆయన తెలంగాణ చూస్ చేసుకున్నాడంటే ఫస్ట్ మీట్లోనే రేవంత్ రెడ్డిని ఒక అవగాహన చేసుకోగలిగాడు కదా. ఇండస్ట్రియలిస్టులు అనేవాళ్ళు మనిషి మనస్తత్వాన్ని స్టడీ చేస్తారండి. అది ఆయన ఇతను రిలయబుల్ పర్సన్ అని నమ్మబట్టే కదా ఇక్కడ 14,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారిని ఎవరితోనో బ్లాక్ మెయిల్ చేయించాలనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డికి మధ్యలో విభేదాలు సృష్టించాలంటే అది సాధ్యమే పని కాదండి. రేవంత్ రెడ్డి ఒక రకంగా ఆయన చెబుతున్నాడు, చంద్రబాబు నా రాజకీయ గురువే, ఖచ్చితంగా గురువే, ఎప్పుడైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా. నేను మంచి విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను, అది అమలు చేస్తాను, అంతే తప్ప నేనేమి తప్పుడు పనులు చేయటం నేర్చుకోలేదు ఎవరి దగ్గరను అని ఆయన బాహటంగా మొన్న మధ్య లండన్లో కూడా తెలుగు వాళ్ళ అసోసియేషన్లో అదే మాట చెప్పాడు. నేను మంచి విషయాలు నేర్చుకున్నాను కాబట్టే ప్రజలు నన్ను ఆదరించారు, నేను ఎప్పుడు తగ్గనో చెప్పుకోవడానికి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ ప్రభుత్వంలో ఉన్న చేసినా కూడా డెవలప్మెంట్ చేసి చూపించాడు అని చెబుతున్నాడు. అదే నేను మార్గదర్శకంగా తీసుకుని ముందుకెళ్తానని చెప్పాడు. ఇప్పుడు చూశారు కదా ఇక్కడ మెట్రో, హైదరాబాద్లో మెట్రోని వితిన్ 1 మంత్లో ఒక క్లారిటీ తీసుకొచ్చేసాడు. రూట్స్ అన్నీ ఎన్నో సంవత్సరాలు పట్టింది ఇతర గవర్నమెంట్లకి, 1 మంత్లో ఒక క్లియర్గా నిన్న రూట్స్ ఫైనలైజ్ చేయడానికి డిపిఆర్ తెప్పించుకున్నాడు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్. అట్లా ఆ ప్రగతి ఏ వైపు ముందుకెళ్తాడు. కానీ చిల్లర రాజకీయాలు చేస్తే ఇప్పుడు ఇట్లాగే ఉంటుందండి. ఇప్పుడు ఎలక్షన్ ముందు కనుక జగన్మోహన్ రెడ్డి గారు దిశ నిర్దేశం దొరక్క ఇక ఏదో ఇతరుల మీద పడి ఏడవటం కాదు కదండి. తనేదైనా ఉంటే చెప్పాలి, నేను ఇదిగో ఇచ్చేసాను. అది చెప్పలేని పరిస్థితుల్లో ఇక ఇతర పార్టీల మీద పడి నిందారోపణలు చేస్తారు. అది ప్రజలు హర్షించరు కదా. అంటే ఇంకా ఇప్పుడు రేపొద్దున ఆంధ్రాలో తన అధికారం పోతే ఇంక ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్లుగా భూ ఆక్రమణలు వాటి మీద కూడా ధరణి పోర్టలు ఈ విధమైనటువంటి రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక కాలక్రమంలో కనుక ఈ క్రమం వచ్చినప్పుడు ఆ రోజు చూస్తాడు తప్ప, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని వేటాడాలి, కక్ష సాధింపు ఆ దూరంలో వెళ్ళదండి. అది టైం వేస్ట్ కార్యక్రమం అండి. ఇప్పుడు ఈయన చేసుకుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు. కక్ష సాధింపుతోనే ఇప్పుడు నిన్నట అరెస్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, చంద్రబాబు గారు అరెస్టేనా ప్రధానంగా? ప్రజల క్షేమం కానీ రాష్ట్ర ప్రగతి కానీ లేదా? ప్రతిపక్షాలను వేధిస్తున్న కార్యక్రమంగా పెట్టుకుంటే ఎన్నికలు వచ్చే ముందు మనం ఏం చేసామో చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అటువంటి పరిస్థితి వస్తుంది, తెచ్చుకుంటాడని నేను అనుకోను. డెవలప్మెంట్ చూపించి మళ్ళీ వస్తాడు అట్లా అనమాట. రైట్, ఇది చూస్తున్నాం కదా. జగన్ చౌకబార్ రాజకీయాల్లో భాగంగానే ఈ రోజున అటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి మధ్య ఉన్నటువంటి సంబంధాలను చెడగొట్టేటువంటి ఒక కుట్రల్లో భాగంగానే ఈ రోజున తనకున్నటువంటి మీడియా బలం, సాక్షి అనేటువంటి సొంత ఛానల్ ఉంది కాబట్టి ఆ ఛానల్ తోటి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక సునకానందాన్ని పొందుతున్నాడు అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు, వీక్షకులు.